జీవితం మనకు ఏమిస్తుంది అనే దానికంటే, మనము దానిని ఎలా చూస్తామో ముఖ్యం. చిన్న సమస్యలను పెద్దగా చూసుకుంటే బాధ పెరుగుతుంది. పెద్ద సమస్యలను చిన్నగా తీసుకుంటే ధైర్యం పెరుగుతుంది. మన దృష్టి మారితే జీవితం కూడా మారుతుంది. విజయం ఒక్క రోజులో రాదు. కానీ ప్రతిరోజు చేసే చిన్న ప్రయత్నాలు ఒకరోజు పెద్ద ఫలితాన్ని ఇస్తాయి. ఆగకుండా ముందుకు సాగితే అది నిన్ను నీ గమ్యానికి తీసుకెళ్తుంది. ఎవరూ నిన్ను నమ్మకపోయినా నువ్వు నిన్ను నమ్మాలి. నీపై నమ్మకం ఉంటే ఎంత కష్టం వచ్చినా నిలబడగలవు. ఆ నమ్మకమే నీ బలం. గతం గురించి బాధపడటం వృధా. భవిష్యత్తు గురించి భయపడటం అవసరం లేదు. ఈ రోజు నీ చేతిలో ఉంది. దానిని మంచిగా ఉపయోగిస్తే రేపు స్వయంగా మంచి అవుతుంది. పోలికలు మనల్ని వెనక్కి లాగుతాయి. సంతోషాన్ని దూరం చేస్తాయి. నీ ప్రయాణం నీదే. నీ వేగం నీదే. అందుకే నీపై దృష్టి పెట్టు. కష్టం వచ్చినప్పుడు పారిపోకండి. అది మనకు పాఠం నేర్పుతుంది. ప్రతి సమస్య ఒక అవకాశం. మన బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి దాన్ని ఎదుర్కొంటేనే ఎదుగుదల. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. అవి గాయపరచగలవు లేదా గెలిపించగలవు. ఒక మంచి మాట ఒకరి జీవితాన్ని మార్చగలదు. అందుకే మాటలు మాధుర్యం ఉండాలి. సమయం చాలా విలువైనది. దాన్ని వృధా చేస్తే తిరిగి రాదు. ప్రతి నిమిషం ఉపయోగిస్తే జీవితం విలువైనదవుతుంది. సమయాన్ని గౌరవించు. భయం మనలోనే ఉంటుంది. దాన్ని జయిస్తేనే ముందుకు వెళ్ళగలం. ప్రయత్నం చెయ్యకపోవడం అత్యంత పెద్ద ఓటమి. అందుకే ధైర్యంగా ముందడుగు వేయండి. సంతోషం బయట దొరకదు. అది మనలోనే ఉంటుంది. మన ఆలోచనలు సానుకూలంగా ఉంటే జీవితం అందంగా కనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంచండి. ఎంత తెలుసుకున్నా ఇంకా నేర్చుకోవాలి. అదే మన ఎదుగుదల. తెలివి ఉన్నవాడు ఎప్పుడు నేర్చుకుంటాడు. అహంకారం ఉన్నవాడు అక్కడే ఆగిపోతాడు. వినయమే నిజమైన గొప్పతనం. విఫలం అనేది అంతం కాదు. అది ఒక కొత్త ప్రారంభం. ఏ తప్పు చేసినా దానిలోని పాఠాన్ని నేర్చుకుంటే అది విజయం వైపు తీసుకెళ్తుంది. మన చుట్టూ ఉన్నవాళ్ళు మన జీవితాన్ని ప్రభావితం చేస్తారు. మంచి మనసులతో ఉంటే మన ఆలోచనలు కూడా మంచి వైపు మారతాయి. అందుకే సరైన వారిని ఎంచుకోండి. పట్టుదల ఉంటే అసాధ్యం ఏదీ లేదు. మధ్యలో ఆగితేనే ఓటమి. ప్రతిరోజు కొంచెం ముందుకు వెళ్తే ఒకరోజు పెద్ద మార్పు వస్తుంది. అది నీ విజయానికి దారి. ఎవరినీ తక్కువగా చూడకండి. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. గౌరవం ఇచ్చిన వారికి గౌరవం తిరిగి వస్తుంది. అది మనిషి విలువ. కోపం క్షణాల్లో వస్తుంది. కానీ దాని ఫలితం ఎక్కువ కాలం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. శాంతి మన బలం. నీ లక్ష్యం స్పష్టంగా ఉంటే నీ దారి కూడా స్పష్టంగా ఉంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా నువ్వు దాటగలవు. లక్ష్యం మీద దృష్టి పెట్టు. స్వీయ నియంత్రణ ఉన్నవాడు ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలడు. మన భావాలను నియంత్రిస్తే మన జీవితాన్ని కూడా నియంత్రించగలం. అది నిజమైన విజయం. సహాయం చేయడం చిన్న పని కాదు. అది ఒక గొప్ప గుణం. మన చేతిలో ఉన్నది కొంచెమైనా పంచుకుంటే ఆనందం పెరుగుతుంది. మనిషితనం అదే. జీవితం ఒక ప్రయాణం. అందులో ప్రతిరోజు ఒక పాఠం. అది మనల్ని బలంగా చేస్తుంది. తెలివిగా మార్చుతుంది. ప్రతిరోజును ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కువ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.